సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే. సంభాషణ సంస్కృత పాఠానాం కృతే భవతాం సర్వేషమపి స్వాగతం సుస్వాగతం. మనం ప్రథమ పాఠः సమాప్తः, ద్వితీయ పాఠः సమాప్తः. ఇదాनीం అద్య తృతీయ పాఠం పఠామः. సంస్కృతంలో ఎలా సంభాషించాలి అనేటువంటి పాఠాలను మనం నేర్చుకుంటున్నాం. మనం ప్రథమ పాఠంలో ఏం నేర్చుకున్నాం, ద్వితీయ పాఠంలో ఏం నేర్చుకున్నాం. పూర్వేకవారం అహం పునఃస్మరణం కరోమి. ప్రథమ పాఠంలో నా పేరు అనని మమ నామ అనాలి. మమ నామ రాజేంద్ర ప్రసాద్. నా పేరు రాజేంద్ర ప్రసాద్. అమ్మాయిని అడిగేటప్పుడు భవత్యాహ నామ కిం. అదేవిధంగా అబ్బాయిని అడిగేటప్పుడు భవతః నామ కిం అని నేర్చుకున్నాం. అదేవిధంగా మరొక పాఠం ఏమి నేర్చుకున్నాం, అస్థి నాస్తి అని నేర్చుకున్నాం. అస్థి అంటే ఉన్నది, నాస్తి అంటే లేదు. మాత అస్థి అంటే అమ్మ ఉన్నది, పిత అస్థి అంటే నాన్న ఉన్నాడు. అదేవిధంగా భ్రాత అస్థి అంటే అన్న ఉన్నాడు. భారతదేశ అస్థి అంటే భారతదేశం ఉన్నది. సూర్య అస్థి, చంద్ర అస్థి. ఈ విధంగా చంద్రుడు ఉన్నాడు అని తెలుగులో అన్నప్పుడు చంద్ర అస్థి. ఇవి నేర్చుకున్నాం. నాస్తి అని నేర్చుకున్నాం. చతుశ్చక్ర వాహనం నాస్తి అంటే చతుశ్చక్ర వాహనం అంటాం. మన 4 చక్రాలు అనేటువంటి వెహికల్ అంటే కార్యానం అంటాం. కార్యానం నాస్తి. ద్విచక్ర వాహనం అస్తి, 2 వీలర్ ఉన్నది. ఇట్లా చతుచక్ర వాహనం అస్తి, ద్విచక్ర వాహనం నాస్తి. ద్విచక్ర వాహనం అస్తి, చతుశ్చక్ర వాహనం నాస్తి అంటే ఉన్నది లేదు. ద్విచక్ర వాహనం అస్తి అంటే ద్విచక్ర వాహనం ఉన్నది. ద్విచక్ర వాహనం నాస్తి, చతుశ్చక్ర వాహనం నాస్తి అంటే చతుశ్చక్ర వాహనం లేదు అంటే కార్ లేదు అని ఇలా మనకు అస్తి నాస్తి నేర్చుకున్నాం. అదేవిధంగా ఇంకా తత్ర అక్కడ, అత్ర ఇక్కడ, కుత్ర ఎక్కడ, సర్వత్రా అంతటా, అన్యత్ర వేరొక చోట, ఏకత్ర ఒక చోట, అదేదో బహుత్ర అంటే చాలా చోట్ల అని కూడా నేర్చుకున్నాం. సంస్కృతంలో అదేవిధంగా వాక్య నిర్మాణం నేర్చుకున్నాం. సహ, సా, తత్ అని నేర్చుకున్నాం. సహ కహ, సా క, తత్ కిం అనే ప్రశ్నలు కూడా నేర్చుకున్నాం. అదేవిధంగా ఏషః, ఏషః, ఏషా, ఏతత్ ప్రశ్నలు ఏం నేర్చుకున్నాం. ఏషః కహ, ఏషా క, ఏతత్ కిం. మేము చెప్పుకున్నాం. సహ బాలకః తత్ర అస్తి అంటే ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు. ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు అంటే తెలుగులో అన్నప్పుడు సంస్కృతంలో ఏమంటాం దాన్ని, సహ బాలకః తత్ర అస్తి అంటే ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు. మరి ఈ పిల్లవాడు అక్కడ ఉన్నాడు అంటే ఏమనాలి, ఏషః బాలకః తత్ర అస్తి. ప్రశ్న ఎలా వస్తుంది, కహ బాలకః తత్ర అస్తి, ఏ పిల్లవాడు అక్కడ ఉన్నాడు, కహ బాలకః తత్ర అస్తి. కహ బాలకః అంటే ఏ పిల్లవాడు, తత్ర అస్తి అక్కడ ఉన్నాడు అంటే సహ బాలకః తత్ర అస్తి ఆ పిల్లవాడు అక్కడ ఉన్నాడు. ఏషః బాలకః అంటే ఈ పిల్లవాడు, ఏషః బాలకః తత్ర అస్తి అంటే ఈ పిల్లవాడు అక్కడ ఉన్నాడు. కహ బాలకః తత్ర అస్తి ఏ పిల్లవాడు అక్కడ ఉన్నాడు అని అనుకోండి, మనం చెప్పాలనుకుంటాం ఈ పిల్లవాడు అక్కడ ఉన్నాడు అని తెలుగులో అన్నదాన్ని సంస్కృతంలో చెప్పాలనుకుంటున్నాం. ఏమని, ఏషః బాలకః తత్ర అస్తి అని చెప్పాలి, ఈ పిల్లవాడు అక్కడ ఉన్నాడు అని. అదేవిధంగా ఈ అమ్మాయి అక్కడ ఉన్నది, ఏషా బాలిక తత్ర అస్తి, ఏషా బాలిక తత్ర అస్తి. అదేవిధంగా ఈ వాహనం అక్కడ ఉన్నది, ఏతత్ వాహనం తత్ర అస్తి, ఏతత్ వాహనం తత్ర అస్తి. ఈ విధంగా సంస్కృతంలో వాక్యాలు ఉంటాయి. మనం నేర్చుకున్నాం సహ, సా, తత్. సహ అంటే అతడు, సా అంటే ఆమె, తత్ అంటే అది. ప్రశ్న ఏమొస్తుంది, సహ కహ అతడెవరు, సా కా ఆమె ఎవరు, తత్ కిం అది ఏమిటి. అదేవిధంగా ఏషః దగ్గర ఉన్నప్పుడు ఏషః అంటాం, ఏషః అంటే ఇతడు, ఏషః కహ ఇతడెవరు, ఏషః బాలకః ఇతడు పిల్లవాడు, ఏషా కా ఈమె ఎవరు, ఏషా బాలిక ఈమె అమ్మాయి. అదేవిధంగా ఏతత్ వాహనం, ఏతత్ కిం ఇది ఏమిటి, ఏతత్ వాహనం ఇది వాహనము. ఇవి నేర్చుకున్నాం. అద్య వయం నూతనం పాఠం పఠామః. కొత్త పాఠం నేర్చుకుందాం. ఏమిటి అంటే అహం భవాన్ భవతి. ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటి అంటే అహం భవాన్ భవతి. అహం అంటే నేను, భవాన్ అంటే నీవు, భవతి అంటే కూడా నీవు. అయితే భవతి అనే దాన్ని అమ్మాయిల్ని భవతి అంటాం, అబ్బాయిల్ని భవాన్ అంటాం. మామూలుగా ఇద్దరి కలిపి అమ్మాయిలకైనా అబ్బాయి అయినా అహం అనవచ్చు. ఇప్పుడు ఎలా నేర్చుకుందామో వాక్య సహితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఉదాహరణార్థం భవాన్ తత్ర అస్తి. మనం తత్ర నేర్చుకున్నాం కదా, తత్ర అంటే అక్కడ నేర్చుకున్నాం కదా. భవాన్ తత్ర అస్తి నీవు అక్కడ ఉన్నావు అని తెలుగులో ఉన్న వాక్యాన్ని సంస్కృతంలో చెప్పాలనుకుంటే
నీవు అక్కడ ఉన్నావు. సంస్కృతం ఏమనాలి? అబ్బాయిని భవాన్ తత్ర అస్తి. ఒక అమ్మాయిని నీవు అక్కడ ఉన్నావు అని చెప్పాను అనుకోండి, భవతి తత్ర అస్తి. బహు సులభం అస్తి కలు. నీవు అక్కడ ఉన్నావు అంటే ఏమనాలి? భవాన్ తత్ర అస్తి. అదే అమ్మాయి అనుకోండి, భవతి తత్ర అస్తి, నీవు అక్కడ ఉన్నావు. అహం అంటే నేను, అహం తత్ర అస్మి. అహం వచ్చినప్పుడు అస్మి అని వస్తుంది. ముందు భవాన్ తత్ర అస్తి, భవతి తత్ర అస్తి, అహం అస్మి. అహం వచ్చినప్పుడు మనం అస్మి అని వాడాలి. ఇది మనం కొత్త పాఠం. భవాన్ భవతి అహం. అదేవిధంగా ప్రశ్న చూద్దాం. భవాన్ కహ అని అడగాలనుకోండి. భవాన్ కహ ఇప్పుడు తెలుగులో నీవెవరు అని అడగాలనుకుంటున్నాం. దాని సంస్థను అడగాలి, ఏమంటాలి? భవాన్ కహ, నీవెవరు? భవాన్ కహ, నీవు ఎవరు? అదే అమ్మాయిని అడగాలనుకుంటే భవతీ కా, నీవెవరు? ప్రశ్న ఈ విధంగా ఉంటుంది. భవతీ కా, తెలుగులో నీవెవరు అని ఒక అమ్మాయిని అడగాలనుకుంటే సంస్కృతంలో దాన్ని ఏమనాలి? భవతీ కా అమ్మాయిలకు. అది ఒక అబ్బాయిని నీవెవరు అని అడుగుతాం అనుకోండి, దాని సంస్థను ఏమని అడగాలి? భవాన్ కహ అని అడగాలి. ఆన్సర్ ఏమొస్తుంది? అహం. అమ్మాయి అయినా అబ్బాయిని అహం అని చెప్పచ్చు. అహం వైద్య, అహం వైద్య, అహం నాయిక, అహం నాయక. నేను నాయిక, నేను ఒక నాయికను. అహం నాయక అంటే నేను నాయకుణ్ణి. అహం పుత్ర, నేను పుత్రుణ్ణి. అహం పుత్రీ, నేను కూతుర్ని. అహం సరస్వతీ మాత, నేను సరస్వతీ మాతను. అహం ఆచార్య, నేను ఆచార్యుణ్ణి. ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. భవాన్ కహ అన్నప్పుడు అబ్బాయి, అహం బాలక, నేను పిల్లవాడిని. అదే అమ్మాయి అనుకోండి, నేను అడిగిన అమ్మాయిని భవతీక అంటే అమ్మాయి ఆన్సర్ ఏమని చెప్పాలి? అహం విద్యార్థిని అనాలి, అహం ఛాత్ర అనాలి, అహం పుత్రి. లేక ఒక అమ్మాయి అయితే అహం పుత్రి, నేను కూతుర్ని. ఇప్పుడు నేను కూతుర్ని అన్న పదాన్ని సంస్కృతంలో ఏమని చెప్తాం? అహం పుత్రి. అదేవిధంగా నేను పుత్రుణ్ణి, నేను కొడుకుని అని చెప్పనీకే సంస్కృతం ఎలా చెప్పాలి? అహం పుత్ర, అహం పుత్ర అంటే నేను పుత్రుణ్ణి. అహం పుత్రి, నేను కూతుర్ని. అహం పితా, నేను తండ్రిని. అహం మాత అంటే నేను తల్లిని. అహం భ్రాత అంటే నేను అన్నను. అహం మిత్రం, నేను మిత్రుణ్ణి. ఈ విధంగా అహం ముఖ్యమంత్రి, నేను ముఖ్యమంత్రిని. ఊరికే కిం వదామः వాక్య నిర్మాణం వయం సంస్కృతేన వక్తుం శక్నుమः. అహం ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రిని అని ఈ విధంగా అహం భవాన్ భవతి అని మనం వాక్యాలు నేర్చుకున్నాం. పదాలకు వాక్య నిర్మాణం. అహం కిం వదామः రాజేంద్ర ప్రసాదः, అహం తంత్రజ్ఞः, అహం విత్తకోశ అధికారి, నేను బ్యాంక్ అధికారిని అని చెప్పాలనుకుంటే అహం విత్తకోశ అధికారి. అహం భారతీయ, నేను భారతీయుణ్ణి. అహం కిం వదామः సంస్కృత ఆచార్య, నేను సంస్కృత ఆచార్యుని అని చెప్పాలనుకున్నాండి. సంస్కృతం ఏమని చెప్పాలి? అహం సంస్కృత ఆచార్య. అహం గణిత ఆచార్య. అహం భౌతిక ఆచార్య, నేను భౌతిక ఆచార్యుని అంటే ఫిజిక్స్ చెప్పే లెక్చరర్ని. అహం భౌతిక ఆచార్య, అహం గణిత ఆచార్య, అహం రసాయన శాస్త్ర ఆచార్య, నేను కెమిస్ట్రీ లెక్చరర్ని. అదేవిధంగా అహం కిం వదామः తెలుగు ఆచార్య, నేను తెలుగు ఆచార్యుని. అదేవిధంగా అహం హిందీ ఆచార్య, నేను హిందీ ఆచార్యుని. ఈ విధంగా అహం ఆచార్య, అహం హిందీ ఆచార్య, అహం తెలుగు ఆచార్య, అహం భౌతిక శాస్త్ర ఆచార్య. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మరొక కొత్త పాఠం నేర్చుకుందాం. ఈ పాఠాన్ని కొంచెము మనము విస్తారేణ ఏం పఠితుం ప్రయత్నం కుర్మః. ఏమి నేర్చుకున్నాం? అహం భవాన్ భవతి. ప్రశ్న ఏమని చెప్పుకున్నాం? భవాన్ కహ అంటే నీవు ఎవరు, భవతీ కా అంటే నీవు ఎవరు. కానీ సంస్కృతంలో అమ్మాయిని అడిగేటప్పుడు భవతీ కా అని క్వశ్చన్ వేయాలి. అబ్బాయిని అడిగేటప్పుడు భవాన్ కహ అంటే నీవు ఎవరు అని అడగాలంటే అబ్బాయిని అడిగేటప్పుడు భవాన్ కహ అనాలి, అమ్మాయిని అడిగేటప్పుడు భవతీ కా అనాలి. అయితే అహం అనేది సామాన్యంగా ఉత్తరం వస్తుంది. అహం కహ ఉండొచ్చు, నేను ఎవరిని అని అనుకోండి. సంస్కృతంలో అహం కహ నేను ఎవరిని? అహం వైద్య, నేను డాక్టర్ని. అహం సంస్కృత ఆచార్య, నేను సంస్కృత ఆచార్యుని. ఈ విధంగా మనము సమాధానాలు చెప్పుకోవచ్చు అనమాట. అహం భవాన్ భవతి. ప్రశ్న అహం కహ, నేనెవరిని, భవాన్ కహ నీవెవరు, భవతీ కా నీవెవరు. అయితే ఈ భవతీ కా అనేది అమ్మాయిలకు అడుగుతాము, భవాన్ కహ అని అబ్బాయిలకు అడుగుతాము. ఇది వయం స్మరామః. వారం వారం కిమర్థం వదామి ఇత్యుక్తే, మాటి మాటికి ఎందుకు చెప్తున్నానంటే వయం శృత్వా కిం వదామః ఉచ్చారణం, పదానాం ఉచ్చారణం, సంస్కృతేన పదానాం ఉచ్చారణం, వాక్య నిర్మాణస్య ఉచ్చారణం అభ్యాసः భవతి. అంటే అభ్యాసం అవుతుంది. మనుష్యः శృత్వా ఏవ కవిః భవతి.
అంటే విని వినియే కవి అవుతాడు. మనుష్య శుత్వా శుత్వా ఇవ పండిత భవతి, అంటే మనిషి విని వినియే పండితుడు అవుతున్నాడు. మనుష్య శుత్వా శుత్వా ఏవ విద్వాన్ భవతి ఋషి భవతి, విద్వాంసు అవుతున్నాడు, ఋషి అవుతున్నాడు. అందుకే ఒక పదాన్ని పాఠం పునః పునః అహం వదామి సావధాన చిత్తేన అవలోకయంతు. సరే, కొత్త పాఠం ఏం నేర్చుకుంటున్నామంటే అస్థి అనేది నేర్చుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు అస్థి స్థః సంతి అని ఉన్నాయి పాఠం. అస్థి స్థః సంతి, అసి స్థః స్థ, అస్మి స్వహ స్మః అని పాఠం ఉంది. దాంట్లో ముందు అస్థి అంటే ఉన్నాడండి, అదేవిధంగా సంతి అంటే ఉన్నారు. అస్థి అంటే ఉన్నాడు, సంతి అంటే ఉన్నారు అని అర్థం. అస్మి అంటే ఉన్నాను, అదేవిధంగా స్మః అంటే ఉన్నాము. ఈ విధంగా ఉంటుంది. మొత్తం ధాతు వచ్చేసి మనకు సహ అస్థి అని అతడు ఉన్నాడు. తౌ స్థః అంటే వారిద్దరు ఉన్నారు. తే సంతి వారందరూ ఉన్నారు. ఇప్పుడు తెలుగులో మనము వాడు ఉన్నాడు అని చెప్పాలనుకోండి, లేక అతడు ఉన్నాడు అనుకోండి, సంస్కృతిలో ఏమనాలి? సహ అస్థి అనాలి. వారిద్దరు ఉన్నారు అన్నామనుకోండి, తౌ స్థః. తౌ స్థః, తౌ అంటే వారిద్దరు, స్థః అంటే ఉన్నారు. తౌ తత్ర స్థః అంటే వారిద్దరు అక్కడ ఉన్నారు. తే తత్ర సంతి వారందరూ అక్కడే ఉన్నారు. సో సహ అస్థి అంటే వాడు ఉన్నాడు, తౌ స్థః అంటే వారిద్దరు ఉన్నారు, తే సంతి అంటే వారందరూ ఉన్నారు. అదేవిధంగా నీవు ఉన్నావు అని చెప్పుకోవాలి సంస్కృతంలో. సింపుల్గా భవాన్ అస్థి అంటే నీవు ఉన్నావు. భవంతో స్థః మీరిద్దరు ఉన్నారు. భవంతః సంతి మీరందరూ ఉన్నారు అని అర్థం వస్తుంది. మనకు మధ్యమ పురుష అసి స్థః స్థ ఉంది. ఇవి కొంచెం చెబితే ఈ విధంగా కించిత్ భ్రాంతి నభవేత్ శాంత్యవయం పఠామహ. మనము ఈ భవాన్ భవంతో భవంతః అని వాడచ్చు. దాని ప్లేస్లో త్వం యువాం యూయం అని కూడా వాడచ్చు. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. ఇక్కడ ఒక గమనిక ఏంది అంటే భవాన్ అన్న భవంతో అన్న భవంతః అంటే భవాన్ అంటే నీవు, భవంతో అంటే మీరిద్దరు, భవంతః అంటే మీరందరూ. దీన్నే మనము త్వమ్ముడు అని చెప్పుకోవచ్చు. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. అయితే భవాన్ అని వాడినప్పుడు మాత్రము అస్థి స్థః సంతి అంటే ప్రథమ పురుష వాడతాం. సంస్కృతంలో 3 పురుషులు ఉంటాయి. ప్రథమ పురుష అస్థి స్థః సంతి. అస్థి అంటే సహ అస్థి అంటే వాడు ఉన్నాడు. తౌ స్థః అంటే వారిద్దరు ఉన్నారు. తే సంతి అంటే వారందరూ ఉన్నారు. అదేవిధంగా ఈ భవాన్ అని వాడినప్పుడు భవాన్ అంటే చెప్పుకున్నాం కదా నీవు, భవంతౌ అంటే మీరిద్దరు, భవంతః అంటే మీరందరూ. ఈ భవాన్ భవంతౌ భవంతః అని వాడినప్పుడు మాత్రం ప్రథమ పురుషునే వాడాలి. ఏమనంటే భవాన్ అస్థి, భవంతో స్థః, భవంతః సంతి. ఇదే ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, త్వం అంటే కూడా నీవు అని అర్థం ఉంది సంస్కృతంలో. త్వం అంటే నీవు, యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. అయితే ఈ త్వం యువాం యూయం అని వాడాలనుకున్నప్పుడు తప్పకుండా మధ్యం పురుషునే వాడాలి. అంటే త్వం అసి నీవు ఉన్నావు, యువాం స్థః మీరిద్దరు ఉన్నారు, యూయం స్థ మీరందరూ ఉన్నారు. ఈ విధంగా వస్తుంది. ఇక అహం అంటే నేను, అహం అస్మి, అహం వచ్చినప్పుడు అస్మి అని వాడాలి. అహం అస్మి నేను ఉన్నాను. ఆవాం స్వహ అంటే మేమిద్దరం ఉన్నాము, వయం స్మః మేమందరం ఉన్నాము. ఇది వయం సమ్యక్ స్మరామః. పూర్వేకవారం ఈ పాఠాన్ని వక్తుం ప్రయత్నం కరోమి. సావధాన చిత్తేన వయం శృణ్మః. సావధాన చిత్తంతో విందాము. ఇప్పుడు సహ అస్తి అంటే వాడు ఉన్నాడు, అతడు ఉన్నాడు. సహ తత్ర అస్తి అతడు అక్కడ ఉన్నాడు. సహ అత్ర అస్తి అతడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు తెలుగులో అతడు ఇక్కడ ఉన్నాడు అంటే ఏమనాలి? సహ అత్ర అస్తి, అస్తి సహ అస్తి. తౌ స్థః వారిద్దరు ఉన్నారు. మధ్యలో ఏమని పెట్టుకో? తౌ స్థః వారిద్దరు ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? తౌ అమెరికా దేశే స్థః, తౌ భాగ్యనగరే స్థః, తౌ కిం వదామః తత్ర చికడపల్లి ప్రాంతే స్థః అంటే వారిద్దరు చికడపల్లి ప్రాంతంలో ఉన్నారు. అదేవిధంగా తే సంతి వారందరూ ఉన్నారు. వారందరూ ఎక్కడ ఉన్నారు? వారందరూ తే అమెరికా దేశే సంతి వారు అమెరికా దేశంలో ఉన్నారు. లేక వారు బస్థానకే తే బస్థానకే సంతి అంటే వారు బస్ స్టాప్లో ఉన్నారు. ఇప్పుడు తెలుగులో మనం వారు బస్ స్టాప్లో ఉన్నారు అనే దాన్ని సంస్కృతంలో చెప్పాలంటే తే బస్థానకే సంతి. సహ బస్థానకే అస్తి అంటే అతడు బస్ స్టాప్లో ఉన్నాడు. తౌ బస్థానకే స్థః వారిద్దరూ బస్ స్టేషన్లో ఉన్నారు. తే బస్థానకే సంతి అంటే వారందరూ బస్థానకం అంటే బస్ స్టాప్లో ఉన్నారు అని వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నీవు ఉన్నావు అని అనుకోండి, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు భవాన్ భవంతో భవంతః అని వాడినప్పుడు మాత్రం అస్థి స్థః సంతి అని వాడాలి. అంటే భవాన్ బస్థానకే అస్థి నీవు బస్థానకంలో బస్ స్టాప్లో ఉన్నావు.
భవంతో బస్థానకే స్థః మీరిద్దరు బస్థానకులో ఉన్నారు. భవంతః బస్థానకే సంతి మీరందరూ బస్ స్టాప్లో ఉన్నారు అని. అంటే భవాన్ భవంతో భవంతః. భవాన్ అంటే నీవు, భవంతౌ అంటే మీరిద్దరు, భవంతః అంటే మీరందరూ. దీనికి మరొక పదాలు కూడా సంస్కృతంలో ఉన్నాయి. దాన్ని త్వం అంటాం. త్వం అంటే కూడా నీవే. యువాం అంటే మీరిద్దరు, యూయం అంటే మీరందరూ. అయితే ఈ త్వం యువాం యూయం అని వాడినప్పుడు మధ్యం పురుషునే వాడాలి సంస్కృతంలో. ఎలా వస్తుంది ఆ ప్రయోగం చూద్దాం. త్వం అసి, త్వం తత్ర అసి, నీవు అక్కడ ఉన్నావు, అసి అని వాడతాం. సో భవాన్ వాడినప్పుడేమో భవాన్ భవంతో భవంతః అని వాడినప్పుడు అస్తి స్థః సంతి అని వాడాలి. కానీ త్వం యువాం యూయం అని వాడినప్పుడు అసి స్థః స్థ అని వాడాలి. త్వం తత్ర అసి, నీవు అక్కడ ఉన్నావు. త్వం అత్ర అసి, నీవు ఇక్కడ ఉన్నావు. త్వం కుత్ర అసి, నువ్వు ఎక్కడ ఉన్నావు అని వస్తుంది. అదేవిధంగా యువాం స్థః, మీరిద్దరు ఉన్నారు. యువాం తత్ర స్థః, యువాం బస్థానకే స్థః, మీరిద్దరు బస్థానకంలో ఉన్నారు. యువాం అత్ర స్థః, మీరిద్దరు ఇక్కడ ఉన్నారు అని వస్తుంది. అంటే యూయం ఉంది. యూయం అసి స్థః స్థ అని చెప్పుకున్నాం కదా. యూయం తత్ర స్థ అంటే మీరు అక్కడ ఉన్నారు. యూయం బస్థానకే స్థ, మీరు బస్థానకంలో ఉన్నారు. యూయం కిం వదామః అత్ర స్థ, మీరు ఇక్కడ ఉన్నారు. ఇది వయం సమ్యక్ స్మరామః. ఇక లాస్ట్కు అస్మి స్వహ స్మహ నేర్చుకున్నాం. అస్మి ఏంది? అహం, అహం అస్మి, నేను ఉన్నాను. ఆవాం స్వహ, మేమిద్దరం ఉన్నాము. వయం స్మహ అంటే మేమందరం ఉన్నాము. చూసారా అండి? ఇప్పుడు తెలుగులో మనం అంటాం కదా, నేను ఉన్నానండి, అహం అస్మి. అహం అహం ఐఎమ్ ప్రజెంట్ సార్ అంటాం కదా ఇంగ్లీష్లో. దాని సాంస్క్రిట్లో అహం అస్మి, అహం అత్ర అత్ర అస్మి, అహం తత్ర అస్మి. ఏం అత్ర అస్మి, నేను ఇక్కడ ఉన్నాను. అహం తత్ర అస్మి, నేను అక్కడ ఉన్నాను. ఆవాం స్వహ అంటే మేమిద్దరం ఉన్నాము. ఇంత బాగుంది కదండి వాక్యం. ఆవాం స్వహ, మేమిద్దరం. ఆవాం అత్ర స్వహ, మేమిద్దరం ఇక్కడ ఉన్నాము. మేమిద్దరం అక్కడ ఉన్నాము అంటే సంస్కృతం ఏమాలి? ఆవాం తత్ర స్వహ. ఆవాం అంటే మేమిద్దరము, తత్ర అంటే అక్కడ, స్వహ అంటే ఉన్నాము. ఆవాం తత్ర స్వహ. వయం అత్ర స్మహ, మేమందరం ఇక్కడ ఉన్నాము. అదే మేమందరం అక్కడ ఉన్నామని చెప్పాలనుకోండి, వయం తత్ర స్మహ, వయం అత్ర స్మహ, వయం తత్ర స్మహ. మేము ఇక్కడ ఉన్నాము, మేము అక్కడ ఉన్నాము. ఇది ఈరోజు మనం పాఠం. పూరేకవారం పునఃస్మరణం కరోమి. అస్తి స్థః సంతి. అస్తి అంటే ఉన్నాడు, స్థః అంటే ఇద్దరు ఉన్నారు, సంతి అంటే చాలామంది ఉన్నారు. అసి అంటే ఉన్నావు, స్థః అంటే మీరిద్దరు ఉన్నారు, స్థ అంటే మీరందరూ ఉన్నారు. అస్మి అంటే ఉన్నాను, స్వహ అంటే మేమిద్దరం ఉన్నాము, స్మహ అంటే మేమందరం ఉన్నాము. దీని వాక్య నిర్మాణము పూర్వకవారం పరిశీలయామః. కిమర్థం వారం వారం వదామి ఇత్యుక్తే శుత్వా శుత్వా ఆగచ్చతి, వస్తుంది. అందుకే అతః ఇవ అహం వారం వారం భూయో భూయో పునః పునః వదామి. సహ అస్తి, అతడు ఉన్నాడు. తౌ స్థః, వారిద్దరు ఉన్నారు. తే సంతి, వారందరూ ఉన్నారు. అదేవిధంగా భవాన్ అస్తి, నీవు ఉన్నావు. భవంతో స్థః, మీరిద్దరు ఉన్నారు. భవంతః సంతి, మీరందరూ ఉన్నారు. ఇది మనం భవాన్ భవంతో భవంతః అని వాడినప్పుడు ప్రథమ పురుష వాక్యం, మధ్యం పురుష వాక్యం, కిం వదామః ఉత్తమ పురుష అని ఉంటుంది మన సంస్కృతంలో. ప్రథమ పురుష అంటే అస్తి స్థః సంతి ప్రథమ పురుష. మధ్యమ పురుష అంటే అసి స్థః స్థ అని ఉంటుంది. ఉత్తమ పురుష అంటే అస్మి స్వహ స్మహ. సో ప్రథమ పురుషకు మనము సహ అస్తి, తౌ స్థః, తే సంతి, అతడున్నారు, వారిద్దరున్నారు, వారందరు ఉన్నారు. అదేవిధంగా ఈ భవాన్ భవంతో భవంతః అని ఉంటుంది. ఇవి మనం ప్రథమ పురుషునే వాడాలి. ఈ భవాన్ భవంతో భవంతః, వీటి అర్థాలు ఏంటి? నీవు, మీరిద్దరు, మీరందరూ. కానీ భవాన్ అస్తి, భవంతో స్థః, భవంతః సంతి అని వాడతాం. కానీ త్వం యువాం యూయం సమానార్థమే. కానీ ఈ త్వం యువాం యూయం అని వాడినప్పుడు మాత్రం అనివార్యంగా మనం మధ్యమ పురుషనే వాడాలి. మధ్యమ పురుష ఏంది? త్వం అసి, నీవు ఉన్నావు. యువాం స్థః, మీరిద్దరు ఉన్నారు. యూయం స్థ, మీరందరూ ఉన్నారు. అదేమేవ అహం అస్మి, అస్మి స్వహ స్మహ అని ఉంటుందండి. అస్మి అని వాడినామంటే అహం అని రావాలి అంతే. అహం అస్మి, నేను ఉన్నాను. అహం తత్ర అస్మి, అహం అత్ర అస్మి, అహం సర్వత్ర అస్మి, నేను అంతటా ఉన్నాను. ఏం విధంగా అహం శివ అస్మి, నేను శివుణ్ణి అని చెప్పేదాన్ని కూడా సంస్థలు వాడతారండి. అహం బ్రహ్మోస్మి అని
అహం బ్రహ్మోస్మి అంటే నేనే బ్రహ్మను అని చెప్పడానికి అహం బ్రహ్మోస్మి, అహం శివోస్మి, అహం శంకరः అస్మి, అహం శివः అస్మి, అహం మాతా అస్మి, అహం పితా అస్మి, అహం ముఖ్యమంత్రి అస్మి, నేను ముఖ్యమంత్రిని అని చెప్పనీకి సంస్కృతిలో అహం ముఖ్యమంత్రి అస్మి, అహం కిం వదామः పత్రకారः అస్మి, అహం సంస్కృత ఆచార్యः అస్మి, నేను సంస్కృత ఆచార్యుని. అదేవిధంగా ఆవాం స్వహ, ఆవాం సంస్కృత ఆచార్యౌ స్వహ, మేమిద్దరం సంస్కృత్ టీచర్స్ మీ అని చెప్పడానికి ఆవాం సంస్కృత ఆచార్యౌ స్వహ. ఏ వయం స్మః, మేమందరం వయం సంస్కృత ఆచార్యాः స్మః, మేమందరం సంస్కృత ఆచార్యులము అని చెప్పాలంటే సంస్కృతంలో వయం సంస్కృత ఆచార్యాः స్మః. ఏవం అహం అస్మి అంటే నేను ఉన్నాను, ఆవాం స్వహ అంటే మేమిద్దరం ఉన్నాము, వయం స్మః అంటే మేమందరం ఉన్నాము. ఈరోజు అయం పాఠः అస్మాభిः అత్ర పఠితः వర్తతే. ఇది చక్కగా నేర్చుకోండి, చాలా సులభంగా ఉంటుంది. ప్రథమ పురుషः వచ్చేసి మనకు సహ అస్తి, తౌ స్తః తే సంతి. అదే భవాన్ శబ్దం అయినప్పుడు కూడా అస్తి అని వాడతాం, ప్రథమ పురుషకే వాడతాం. భవాన్ అస్తి, భవంతో స్తః భవంతః సంతి. మధ్యం పురుషకు వచ్చేసరికి త్వం అని వాడతాం, త్వం అసి, యువాం స్థః యూయం స్థ. అదేవిధంగా ఉత్తమ పురుషకు వచ్చేసరికి మనము అహం అస్మి, ఆవాం స్వహ, వయం స్మః, మేము అందరం ఉన్నాం. అక్కడ అర్థం ఏముందండి, సింపుల్గా సహ అస్తి అతడు ఉన్నాడు, వారిద్దరు ఉన్నారు, వారందరూ ఉన్నారు. సహ అస్తి తౌ స్తః తే సంతి. అదేవిధంగా భవాన్ భవంతో భవంతః వాడినప్పుడు ప్రథమ పురుష వాడతాం అని చెప్పుకున్నాం కదా. భవాన్ అస్తి నీవు ఉన్నావు, భవంతో స్తః మీరిద్దరున్నారు, భవంతః సంతి మీరందరూ ఉన్నారు. అదేవిధంగా త్వం యువాం యూయం వాడాలనుకున్నప్పుడు త్వం అసి నీవు ఉన్నావు, యువాం స్థః మీరిద్దరు ఉన్నారు, యూయం స్థ మీరందరూ ఉన్నారు. అహం అస్మి నేను ఉన్నాను, ఆవాం స్వహ మేమిద్దరం ఉన్నాము, వయం స్మః మేమందరం ఉన్నాము. అయం అద్యతన తృతీయ పాఠः అస్తి. మరో కొత్త పాఠంతో పూరేకవారం వయం మిలామः, మేలిష్యామः, శ్వః మేలిష్యామः, అద్య మిలామः శ్వః మేలిష్యామः అని సంస్కృతంలో ఉంటాయి. ఈ విధంగా మందం మందం వయం సంస్కృతం పఠామः. సంస్కృత భాషాం నిత్య వ్యావహారిక సంభాషణ భాషారూపేణ అస్మాకం పక్షతः కించిత్ ప్రయాసం కుర్మः, శ్రమం కుర్మः, సంస్కృతం శృణ్మः. సంస్కృతం వయం సంస్కృతం కిం వదామः శృణ్మः, వయం సంస్కృతం సంస్కృతేన వదామः, వయం సంస్కృతం పఠామः, వయం సంస్కృతం లిఖామः, వయం నిత్యం నిరంతరం అనుక్షణం చ సంస్కృత భాషామేవ స్మరామः 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 ఇత్యుక్త్వా అహం ఇదాनीं విరామం స్వీకరోమి. ధన్యవాదः. 95 న్యూస్ వయం పక్షతः एतान् సంభాషణ సంస్కృత కిం వదామः తత్ర కాలాంశాన్ స్వీకుర్వంతः స్మః. ఈ 95 న్యూస్ అనే మన యొక్క వాహిని ద్వారా, వాహిని అంటే ఛానల్ ద్వారా ఈ పాఠాలను మనం నేర్పిస్తున్నాము. అతః సర్వేభ్యः అపి అహం నివేదయామి యత్ 95 న్యూస్ ఈ కార్యక్రమాన్ని సర్వత్రాపి భవంతः ప్రేషయంతు, ప్రచారయంతు, ప్రసారయంతు. యత్ర 95 న్యూస్ మధ్య यत्र यत्र किं वदामः संस्कृत संबद्ध कार्यक्रमाः भवन्ति तान् सर्वान् अपि वयं निश्चयेन सर्वत्रापि प्रेषयामः. वितरणेन एव ज्ञानं वर्धते, ज्ञानेन अमृतम् अश्नुते. अतः अमृतं कुत्रापि न भवति, ज्ञाने एव अमृतम् अस्ति इति कारणेन वयं संस्कृतं पठामः. 95 న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుందాం, షేర్ చేద్దాం. అదేవిధంగా కిం వదామः తత్ర లైక్ చేద్దాం. మనకు ఐకాన్ ఏదైతే ఉంటుందో బెల్ ఐకాన్ ఉంది, ఆ ఐకాన్ని కూడా మనం ప్రెస్ చేసేసి 95 న్యూస్ చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనం దినదినాభివృద్ధి అయ్యే విధంగా అస్మాకం పక్షతः వయం ప్రయత్నం కుర్మः ఇత్యుక్త్వా విరమామి. ధన్యవాదः.